మృత్యుంజయ మూవీ రిలీజ్ అయింది థియేటర్స్లో. ఇంతకుముందు మూవీ చూసుకుంటే కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేసారు. ఈ సినిమాలో కింగ్ ఆఫ్ కంటెంట్ అనేసారు. దీంట్లో పాటలు లవ్ స్టోరీ ఎరికించి జనాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే జరగలేదు. దీంట్లో పర్ఫార్మెన్స్లు అన్నీ కూడా బాగున్నాయి. శ్రీ విష్ణు గారి పర్ఫార్మెన్స్ సెటిల్ పర్ఫార్మెన్స్ ఉంది. శ్రీ విష్ణు గారితో పాటు బాలాయచ్చ క్యారెక్టర్ ఒకటి ఉంది, సుదర్శన్ ఉంటాడు, రచ్చరవి ఉంటాడు, అయ్యప్ప శర్మ గారు ఉంటారు. థ్రిల్లర్ని ఎంజాయ్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని అయితే ఎంజాయ్ చేస్తారు. ఎంతవరకు అయితే ఈ సినిమాకి ఖర్చు పెట్టాలో అంతవరకు అయితే ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. ఎక్కువ బోర్ కొట్టించలేదు, ఎక్కడ కూడా ల్యాగ్ అంటూ ఏం కనిపించదు. మైనస్ల విషయాలు చెప్పుకోవాలంటే ఇంకొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ పెంచుకుంటే బాగుంటుందేమో అన్న థాట్ వస్తుంది, కానీ బట్ కథకు అది సరిపోయింది కదా అనేది ఇంకొక ఆలోచన వస్తుంది. సరే, ఈరోజు March 6th మృత్యుంజయ మూవీ రిలీజ్ అయింది థియేటర్స్లో. అండ్ ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది అండ్ మూవీ చూసాక మీ రివ్యూ ఏంటి? ఇది మనం ప్రెస్ షో నిన్నే వేస్తారు, ఆల్రెడీ మనం నైటే చూసాము. చూసిన తర్వాత అనిపించినది ఏంటంటే, ఒక దీంట్లో కూడా శ్రీ విష్ణు సంబంధించి ఒక ట్యాగ్ వేశారు. మనం ఇంతకుముందు మూవీ చూసుకుంటే కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేసారు. ఈ సినిమాలో కింగ్ ఆఫ్ కంటెంట్ అనేసారు. ఒక 4-5 సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా కామెడీ బేస్డ్, అంటే ఎంటర్టైన్మెంట్ బేస్డ్, కామెడీ బేస్డ్ సినిమాలు చేస్తున్నారు. ఆయన కొంత జోనర్ మార్చి కథలో ఒక క్యారెక్టర్ లాగా ఇమిడిపోయి నడిచే క్యారెక్టర్ అనమాట. అతను జై అనే క్యారెక్టర్. ఈ జే అనే క్యారెక్టరు విషయానికి వస్తే, స్టోరీ విశ్లేషణ చెప్పే ముందు అసలు చూసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు కామెంట్ చేస్తే మనం కూడా తెలుసుకుందాం. ఈ స్టోరీ విషయానికి వచ్చినట్టయితే, జే అనే కుర్రోడు అతను ఒక మీడియా సంస్థలో ఉండి క్రైమ్ రిపోర్టింగ్లకు వెళ్ళాలని చెప్పేసి అతను ప్రయత్నిస్తుంటాడు. బట్ ఆయనకి అవకాశం రాకపోవడంతో అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్లో ఉండి ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ విషయాలు తెలుసుకొని, వాళ్ళకి సంబంధించిన మంచి చెడులు తెలుసుకొని ఆ బంధువులతో మాట్లాడి ఏదో ఒక విధంగా అడ్వర్టైజ్మెంట్ పట్టు రావాలి. శ్రద్ధాంజలి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదా న్యూస్ పేపర్లో, అది పట్టుకొని రావాలి. అతని టాస్క్ అది. ఆ విషయంలో అతను సక్సెస్ అవుతుంటారు, సూపర్ సక్సెస్ అవుతుంటారు. ఆయన క్రైమ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలి అనేది అతని మెంటాలిటీ. ఎందుకు జరిగింది ఏంటి అని తెలుసుకోవాలనేది ఆయనకి ఉన్నటువంటి జిజ్ఞాస అనమాట. కానీ అవకాశం రాకపోవటం వలన ఒక ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది. ఆయన ప్రతి చనిపోయిన ఇంటికి వెళ్ళి అక్కడ వాతావరణాన్ని పరిశీలిస్తుంటారు. కాబట్టి ఒకానొక సందర్భంలో ఒక ఆర్టిస్ట్, మన బాలాయచ్చ గారు ఉన్నారు, ఆ క్యారెక్టరు ఒక సందర్భంలో చనిపోతారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళొక కూతురు ఉంటుంది. మదర్ ముందే చనిపోతుంది, కూతురే ప్రాణంగా బతికి తండ్రి చనిపోతాడు. అక్కడ వాతావరణం చూసి ఇతను పాప కనెక్ట్ అయ్యాడు. పాప కనెక్ట్ అవుతుంటూ ఆ పాపకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నంలో తన చిన్నతనాన్ని తను కనెక్ట్ అవుతారు. అదేంటని చెప్తే మనకి రివీల్ అయిపోతుంది కాబట్టి తను కనెక్ట్ అయిపోతాడు. అది ఆ తరుణంలో పాప మొట్టమొదటిగా మాట్లాడిన మాటే, ఎందుకు మా నాన్నకి ఇలా జరిగింది అంకుల్ అని ఒక ప్రశ్న ఒకటి. దానికి సమాధానం నేను తెలుసుకుంటాను, నీకు క్లారిఫికేషన్ ఇస్తానని చెప్పేసి తను మొదలు పెడతారు ఇన్వెస్టిగేషన్. ఈ పరిణామంలో అతను ఏం తెలుసుకున్నారు, ఈ వరుస హత్యలు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒక క్యూరియాసిటీ. దాని నుంచి ఈ ట్రావెల్లో జై అనే క్యారెక్టర్కి ఎదురైన సవాళ్ళు ఏంటి అనేది స్టోరీ. వాళ్ళని ఎలా పట్టుకున్నాడు, లేకపోతే ఎలా తుదిముట్టించాడు అనేది ఫైనల్ స్టోరీ. ఇది రాసుకున్న తరుణంలో రైటింగ్ అయితే బాగుంది. దీంట్లో పాటలు లవ్ స్టోరీ ఎరికించి జనాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే జరగలేదు. దీంట్లో కంటెంట్ ఏదైతే చెప్పదలుచుకున్నాడో ఆ కంటెంట్ ప్రకారం వెళ్ళిపోయాడు అనమాట. నేరేషన్ సింపుల్ నేరేషన్ ఉంది, ఎక్కువ స్క్రీన్ ప్లేకి వెళ్ళలేదు, ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. పర్ఫార్మెన్స్లు అన్నీ కూడా బాగున్నాయి. శ్రీ విష్ణు గారి పర్ఫార్మెన్స్ సెటిల్ పర్ఫార్మెన్స్ ఉంది. శ్రీ విష్ణు గారితో పాటు బాలాయచ్చ క్యారెక్టర్ ఒకటి ఉంది. అది చిన్న క్యారెక్టర్ కానీ ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్. దాని తర్వాత శ్రీ విష్ణు గారితో పాటు సుదర్శన్ ఉంటాడు, రచ్చరవి ఉంటాడు, అయ్యప్ప శర్మ గారు ఉంటారు. ఇట్లా కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి. దాంతోపాటు హీరోయిన్గా మోనికా రబ్బా చేసింది, తను ఐపీఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసింది. సెటిల్డ్గా పర్ఫార్మెన్స్ బాగుంది. అందరూ కూడా సెటిల్డ్ పర్ఫార్మెన్స్, ఎవరు కూడా బౌండరీ దాటి పర్ఫామ్ చేసిన దాఖలా లేవు. ఆ క్యారెక్టర్ పరిధిలో ఏదైతే చేయగలమో ఆ క్యారెక్టర్కి సంబంధించి అది చేసుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. సో ప్రామిసింగ్ క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి. మృత్యుంజయ విషయానికి వచ్చినట్టయితే, థ్రిల్లర్ని ఎంజాయ్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని అయితే ఎంజాయ్ చేస్తారు. థియేటర్లో చూడదగిన సినిమా. మొన్న వచ్చినటువంటి లాస్ట్ వీక్ ఒక సినిమా వచ్చింది,
విష్ణు విన్యాసం, ఇప్పుడు మృత్యుంజయ వచ్చింది. అవును. సో ఈ మృత్యుంజయ సంబంధించి ప్రొడక్షన్కి సంబంధించి గుణగంగరాజు గారి ప్రొడక్షన్ ఒకటి ఉంది, మనం లిటిల్ సోల్జర్స్ అని చెప్పేసి బాగా ఫేమస్ మూవీ ఒకటి ఉంది. దాంతో మంచి పేరు వచ్చింది. దాని తర్వాత అమృతం అని చెప్పి మనకి అందరికి పరిచయం ఉన్నటువంటి అమృతం సంబంధించిన సిరీస్ ఒకటి ఉంది. ఇలా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఉన్నటువంటి ప్రామిషన్ సినిమాలు ఉన్నాయి. ఆ ప్రొడక్షన్ హౌస్కి ఒక హిస్టరీ ఉంది. ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి గుణగంగరాజు గారి కొడుకు కోడలు కలిసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎంతవరకు అయితే ఈ సినిమాకి ఖర్చు పెట్టాలో అంతవరకు అయితే ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎక్కువ మాట్లాడుకోవాలి మనం అంటే కాలభైరవ మ్యూజిక్ గురించి మాట్లాడాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాలభైరవ చాలా బాగా చేశారు. ఈ సినిమాకి ఇంకొక లెవెల్కి వెళ్ళడానికి, ఇంకొక మెట్టు ఎక్కించడానికి ఆయన దోహదపడాలని మనం చెప్పాలి. దాని తర్వాత డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ సినిమా సంబంధించి సింపుల్ కథ, దాన్ని ఎంతవరకు అయితే ఉపయోగపడతాయో అంతవరకు సీన్లు రాసుకున్నారు ఆయన. ఆ సీన్లో అంత కంపాక్ట్గా రాసుకోవడం వల్ల ఆయనకి ప్లస్ అయిందని చెప్పుకోవాలి. నిడివి ఒకటి ప్లస్ అయింది సినిమాకి. ఎక్కువ బోర్ కొట్టించలేదు, ఎక్కడ కూడా ల్యాగ్ అంటూ ఏం కనిపించదు, అది ప్లస్ అయింది. టేకింగ్ పరంగా డైరెక్టర్ని అప్రిషియేట్ చేయాలి. అది ఆయనకి ఈ ప్లస్ల విషయాన్ని చూసుకున్నట్టయితే డైరెక్షన్ ఒకటి చెప్పుకోవాలి, రైటింగ్ స్కిల్స్ చెప్పుకోవాలి, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ చెప్పుకోవాలి, మ్యూజిక్ కాలభైరవ మ్యూజిక్ చెప్పుకోవాలి. మైనస్ల విషయాలు చెప్పుకోవాలంటే ఇంకొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ పెంచుకుంటే బాగుంటుందేమో అన్న థాట్ వస్తుంది, కానీ బట్ కథకు అది సరిపోయింది కదా అనేది ఇంకొక ఆలోచన వస్తుంది. సో ఓవరాల్గా సినిమా మృత్యుంజయ సినిమా చూసుకుంటే ఒక థ్రిల్లర్ సినిమాని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది. లేదు శ్రీ విష్ణు సినిమా గతంలో 5 సంవత్సరాలుగా మనం ఎంటర్టైన్ అవుతున్నాం కదా, కామెడీ కోసమో లేకపోతే సాంగుల కోసమో లేకపోతే కోఆర్టిస్టులు హీరోయిన్ పైన సెటర్లు వేస్తారనో ఇట్లాంటి జంజీ సంబంధించిన కంటెంట్ ఉంటుందనో అవి ఎక్స్పెక్ట్ చేస్తే మటుకి భంగపట్ట తప్పదు. బట్ థ్రిల్లర్గా అయితే మంచి సినిమా అని మనం చెప్పుకోవాలి. ఎస్.